పేరు పెండ్యాల మహేష్, సత్తెనపల్లి సిపిఎం మండల కార్యదర్శి. ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు తాండవిస్తూ ఉన్నాయి. అలానే ముఖ్యంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి క్రీడా మైదానాన్ని కొన్ని కోట్ల వెచ్చించి కట్టారు. నిరుపయోగంగా ఉంది. ఆ క్రీడా మైదానాన్ని వెంటనే ప్రారంభించి క్రీడాకారులకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఇంతవరకు సత్తెనపల్లిలో ఏర్పాటు చేయకపోవడం చాలా శోచనీయం. ఉన్నటువంటి ఏడేడు కాలేజీ, ఏకైక ఏడేడు కాలేజీ కూడా మూతపడినటువంటి పరిస్థితి. కావున సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులకి చదువు కోసం డిగ్రీ చదువుల నిమిత్తం గుంటూరు పోవాల్సింది, నర్సరావుపేట పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి. అందుకని అనేకమైనటువంటి నీటి వసతులు కూడా లేనటువంటి పరిస్థితి. ఉన్నటువంటి ఏకైక పెద్ద చెరువు కూడా నీటి ఎద్దడితోటి ఉంది. అలానే డ్రైనేజ్ వ్యవస్థ కూడా అత్యంత హీనంగా డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితి. వెంటనే విద్యార్థులకి, క్రీడాకారులకి, పట్టణ ప్రజలకి అందరికీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఈ క్రీడా మైదానాన్ని కానీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కానీ, లేకపోతే చెరువులు కానీ వీటన్నిటిని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలానే ఐప్సాం గుడి పక్కన ఉన్నటువంటి జెడ్పీ స్థలంలో అది కూడా కొన్ని లక్షలు పెట్టి కట్టినటువంటి బిల్డింగ్ కూడా ఇంతవరకు ఉపయోగంలోకి తీసుకురావటం చాలా శోచనీయం. వెంటనే ఈ ప్రభుత్వ బిల్డింగ్లు మొత్తం ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా అనేకమైనటువంటి కార్మికులు కూడా ఈరోజు వాళ్ళ కనీస వేతనాల కోసం ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో కనీస వేతనాలను అమలు చేయాలని చెప్పి ఈరోజు అంగన్వాడీలు కావచ్చు, ఆశాలు కావచ్చు, మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులు కావచ్చు, లేకపోతే 108, 104 వాళ్ళు కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, వీఆర్ఏలు కావచ్చు, ఇలాంటి చాలామంది మధ్యతరగతి ప్రజలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కలిపి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ న్యాయమైనటువంటి ఆందోళనని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా మేము కోరుతాము.